నమస్తే అండి. నా పేరు డాక్టర్ నిషిత్ వడ్డిబోయిన, కన్సల్టెంట్ మెడికల్ ఆన్కాలజిస్ట్, రినోవా సెంచరీ హాస్పిటల్స్, బంజారా హిల్స్, హైదరాబాద్. జనరల్‌గా మా ఓపీకి వచ్చే మమ్మల్ని విజిట్ చేసే పేషెంట్స్ అందరూ ఫస్ట్ అడిగే క్వెషన్ క్యాన్సర్ అంటే ఏంటి? సింపుల్‌గా చెప్పాలంటే క్యాన్సర్ అంటే మన బాడీలో అనేక రకమైన సెల్స్ ఉంటాయండి. ఆ సెల్స్ పద్ధతిగా ఆర్డర్ ప్రకారం మల్టిప్లై అయ్యి, గ్రో అయ్యి పెద్దగా అవుతాయండి. అవి అట్లా మల్టిప్లై అయ్యి గ్రో అవ్వడం వల్లనే మన బాడీలో అనేకమైన పార్ట్స్, ఆర్గన్స్ ఫామ్ అవ్వడానికి కారణం అండి. అయితే ప్రతి సెల్ పెరిగి పెద్దగయ్యి ఏజ్ అయిపోయి దానికదే చనిపోవడం అనేది జరుగుతుందండి. అయితే ఈ ప్రాసెస్ని కంట్రోల్ చేసేది మాత్రం మన సెల్లులో ఉన్న జీన్ అనేది కంట్రోల్ చేస్తుందండి. ఎప్పుడైతే కార్సినోజన్స్కి ఎక్స్పోజర్ ఉంటుందో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ స్మోకింగ్ కానివ్వండి, ఆల్కహాల్ కన్సంప్షన్ కానివ్వండి, ఇట్లా కార్సినోజన్కి ఎక్స్పోజ్ అయినప్పుడు ఆ సెల్, ఆ జీన్ అనేది అబ్నార్మల్ మ్యూటేషన్కి పాల్పడుతుందండి. ఆ అబ్నార్మల్ మ్యూటేషన్ వల్ల ఈ ఆర్డర్డ్ సెల్ మల్టిప్లికేషన్, సెల్ డివిజన్ అనేది డిస్టర్బ్ అయిపోయి అన్కంట్రోల్డ్గా ఆ సెల్ డివిజన్ అనేది, అన్కంట్రోల్డ్గా సెల్ గ్రోత్ అనేది అవ్వడం జరుగుతుందండి. ఎప్పుడైతే ఆ సెల్స్ అన్కంట్రోల్డ్గా మల్టిప్లై అయ్యి అన్కంట్రోల్డ్గా గ్రో అవుతుందో అప్పుడు అది ఒక ట్యూమర్ లాగా, గడ్డలాగా ఫామ్ అవుతుందండి. అయితే ఈ గడ్డ యూజువల్గా క్యాన్సరస్ అవ్వచ్చు, నాన్ క్యాన్సరస్ అవ్వచ్చు. బేసిక్గా రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే క్యాన్సరస్ ట్యూమర్ ఎప్పుడైనా ఇంకా పెద్దగయ్యి వేరే ఆర్గన్స్కి స్ప్రెడ్ అవ్వడం అనేది జరుగుతుందండి. వెరస్ నాన్ క్యాన్సరస్ అంటే బినైన్ ట్యూమర్స్ యూజువల్గా అవి ఏ ఆర్గన్కి స్ప్రెడ్ కాకుండా ఉంటాయండి. అందుకే ఈ క్యాన్సరస్ ట్యూమర్స్ అనేది చాలా భయపడాల్సిన విషయం. వెరస్ బెనైన్ ట్యూమర్స్ అనేటివి అవి ఎక్కడ స్ప్రెడ్ కాకుండా ఉంటాయి కాబట్టి వాటిని ఈజీగా సర్జరీ ద్వారా తీసేయడము, లేకపోతే ఏం చేయకుండా వదిలేయడము జరుగుతుందండి. ఇదే అండి క్యాన్సర్ అనేది సింపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే.